హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక డిఫికల్ట్ రూల్ అనేది మనకు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తీసుకొచ్చారు. అయితే దీని కారణంగా కొంతమంది బ్యాంకుల చుట్టూ, అలాగే మరికొంతమంది అంటే 4-5 అకౌంట్లు ఉండడంతో మా యొక్క ఆధార్ అనేది ఏ అకౌంట్కి లింక్ అయిందనేది వాళ్ళు కన్ఫామ్గా గెస్ చేయలేకపోతున్నారు. అయితే మీ యొక్క ఆధార్ అనేది ప్రజెంట్ ఏ అకౌంట్కి లింకప్లో ఉందనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవడానికి నేనైతే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే నేను ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఆధార్తో మీకు ఏ అకౌంట్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీరు చేసుకోవచ్చండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. పెన్షన్దారులు ఎవరైనా మన యొక్క ఏపీకి సంబంధించిన వారు ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకొని ఫాలో అవుతుంది. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మనకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఇప్పటి వరకు చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళకు నో ప్రాబ్లం, డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తున్న విషయమే. అయితే ఇప్పుడు మనకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంటు, స్టేట్ బ్యాంక్లో ఒక అకౌంటు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అకౌంటు, సిండికేట్ బ్యాంక్లో ఒక అకౌంటు, ఇలా ఒక్కొక్క బ్యాంక్లో అంటే 4-5 అకౌంట్లు ఉంటే మీరు ఏంటంటే ఏ బ్యాంకుకు మన యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిందా, ఎలా మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్కి 4-5 అకౌంట్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బ్యాంకు వెళ్ళారు, మీ యొక్క అకౌంట్ అనేది ఆధార్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లింక్ అయింది. స్టేట్ బ్యాంకు వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయర్ని అడిగితే ఏమంటారు, అతను అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. లేదంటే మీ యొక్క ఆధార్ అనేది ఈ బ్యాంకు లింకప్ కాలేదు, సో మీ యొక్క ఆధార్ అనేది ఏ బ్యాంకు లింక్ అయిందో మనకు తెలియదు, సో ప్రజెంట్ ఈ బ్యాంకుకి అయితే లింక్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మళ్ళీ మీరు ఏం చేస్తారు, వేరే బ్యాంకుకి వెళ్తారు. సో ఈ విధంగా మీకు స్ట్రెస్ అవుతుంది, అంటే మైండ్ అనేది స్ట్రెస్లో ఉంటుంది. సో దీని కారణంగా ఏంటంటే మీరు మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకునే ఒక ప్రాసెస్ అండి ఇది. సో దీనికి సంబంధించి నేను ఇప్పుడిప్పుడే కలెక్ట్ చేసి డేటా అనేది పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. అయితే ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం దీనికి సంబంధించి తెలుసుకుందాము. అయితే ఆల్రెడీ నేను మీకు చెప్పడం అయితే జరిగిందండి. ఆధార్కు సంబంధించినటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ లింకప్లో ఉందనేది తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి లింక్ అనేది మరీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. లింక్ అనేది ఎక్కడ సార్ అని చెప్పేసి కొంతమంది డిస్క్రిప్షన్ చెక్ చేయకుండానే లింక్ పెట్టలేదే అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఎలా చెక్ చేయాలో కూడా నేను ఆ విధానాన్ని కూడా చెప్తున్నాను. డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవాలంటే మనకు ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దాని కింద మనకు మోర్ అని చెప్పేసి చిన్న అక్షరాలతో ఉంటుంది టైటిల్ కింద. దానిపైన మోర్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ కొంచెం మ్యాటర్ అనేది వేసి అక్కడ మీకు లింక్ అనేది మీకు ఒక హైలైట్లో ఉంటుందండి. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఎంటర్ ద ఆధార్ నంబర్ అని చెప్పేసి ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంటర్ క్యాప్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్షన్ లబ్ధిదారులు ఉంటే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ముందు ఫస్ట్ బాక్స్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా అక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. ఆ లాగిన్ విత్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేసి ఉంటారో దానికి మీకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత అంటే 6 డిజిట్స్ అనేది మనకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొని వచ్చి అక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఎంటర్ ద ఓటీపీ అని. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు డీటెయిల్స్ అనేది వస్తాయి. ఏమొస్తాయంటే మీ యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది, అలాగే మీ యొక్క ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ అయిందనేది అక్కడ పక్కన చూపిస్తుంది. సో దాని ద్వారా మనకు ఈజీ వేలో మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ఆధార్ నెంబర్కి ఫలానా అకౌంట్ అయితే ఉందని చెప్పేసి చెప్పారు కదా. ఇక మీరు ఈ అకౌంటు ఈ బ్యాంకుకు అంటే ఏ బ్యాంకుకు సంబంధించి చూపిస్తుందో ఆ బ్యాంకుకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
మీ యొక్క బ్యాంకుకు ఆధార్ అనేది ఆల్రెడీ లింకప్లో ఉంది. ఎందుకంటే లింకప్లో లేకపోతే ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూపించదు, లింకప్లో ఉండడంతోనే చూపించింది. అలాగే మీ యొక్క ఆధార్కు మొబైల్ నెంబర్ లింకప్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయర్ లింకప్లో ఉంది సార్ అంటే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ లింకప్లో లేదు సార్ అంటే కనుక దాన్ని మీ యొక్క ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో దాన్ని లింకప్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది వేసుకోండి. అంటే ఒక 1000 రూపీస్ 500 రూపీస్ అని వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు బ్యాంక్ అకౌంట్ యూజ్ అవుతుంది. సో మనకి ఇలాంటి సమయంలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వేసుకోండి. అలాగే 4th పాయింట్ ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ అయితే పెట్టలేదండి, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అయితే వచ్చింది. ఎన్పిసిఐ. ఈ ఎన్పిసిఐ ఒక 10 అకౌంట్లు ఉన్నాయనుకోండి బ్యాంక్ అకౌంట్లు మీ దగ్గర, 10 అకౌంట్లకు ఎన్పిసిఐ కాదండి, ఓన్లీ ఒక అకౌంట్కే అవుతుంది. సో ఆ ఎన్పిసిఐ మీకు ఏ అకౌంట్కి అయిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదంటే 5-6 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొంతమందికి, వారి గురించి చెప్తున్నానండి. ఒకవేళ వేరే బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ ఉండి ఈ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే పెన్షన్లకు సంబంధించి అమౌంట్ కోసం చేస్తున్నారో దానికి ఎన్పిసిఐ కాకపోతే డబ్బులు అయితే పడవు. ఎన్పిసిఐ కూడా చేసుకోండి. ఇదంతా చేసుకున్న తర్వాత మీకు అప్రూవ్ అయితే కనుక మీకు అంటే పెన్షన్కి సంబంధించి డబ్బులు ఏదైతే 3000 రూపాయలు ఉన్నాయో ఈ 3000 రూపాయలు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్కి డైరెక్ట్గా వచ్చి జమ కావడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి కొంతమంది ఏంటంటే వేరే ప్రాంతాల్లో ఉండి రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకు నో టెన్షన్, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఒకవేళ మీరు రాకపోయినా కానీ మీరు త్వరగా కాకుండా మీరు వచ్చి చేసుకునేటప్పటికీ ఆ ఇచ్చినటువంటి గడువు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మనకు ఈ పెన్షన్ల పంపిణీ జరుపుతారు కాబట్టి సో మీరు వచ్చి చేసుకునేటప్పటికి ఆ లింక్ అయ్యేటప్పటికి ఆ గడువు అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు మళ్ళీ ఆలస్యంగానే మీరు వచ్చి చేసుకుంటే మళ్ళీ మీకు ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి 3000 రూపాయలు, జూన్ నెలకు సంబంధించినటువంటి 3000 రూపాయలు, టోటల్గా 6000 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేవి మీకైతే మనకు జూన్ నెలలో అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు. అయితే ఈ విధానంలో అంటే మీరు కూడా ఇది పనికి వస్తుందండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే సో మీ యొక్క ప్రజెంట్ మీ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో చూపిస్తుంది. దాని ద్వారా ఇంకా ఏమైనా పనులు చేయాలనుకుంటే మీరు బ్యాంకుకు వెళ్ళి సరి చేసుకుంటే మీకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే నేను ఈ ప్రాసెస్ను కనుక్కొని మీ వరకు తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మీకు ఉపయోగపడుతుంది, నలుగురికి మీరు షేర్ చేస్తారు. సో ఈ విధంగా అయితే అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో మీకు తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. సో వాళ్ళు కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక వీళ్ళకి సంబంధించిన పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అయితే మీరు ఈ ఏదైతే ఎన్పిసి చేసుకున్న వెంటనే మీకు యాక్టివేషన్ కాదండి. మనకు ఈరోజు చేసుకుంటే మనకు రేపు సాయంత్రం వరకు అయితే ఎన్పిసి అలాగే లింకప్స్ అనేవి యాక్టివేషన్ అయితే అవుతాయి. మీరు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి అప్లికేషన్లో ఫిల్ చేసి మీరు బ్యాంక్ అధికారికి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉంటే కనుక షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.